ఎప్పుడమ్మా ఎప్పుడు జరిగింది ఇది? సంవత్సరం కూడా కాలే. పలానా చేసుంటారు అనేది ఏమీ అంచనాకు రాలేదు. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారా? పోలీసులు ఏం చేస్తలేరు. ఒక్కడే కొడుకంట మర్డర్ అయిపోయాడు. కనీసం న్యాయం చేసే స్థితిలో కూడా లేదు ప్రభుత్వం, పోలీసులు. ఇంకా ఎందుకున్నట్టు పోలీసులు, ఎందుకున్నట్టు ప్రభుత్వం, ఎందుకున్నట్టు ఈ యంత్రాంగం అంతా? ప్రజల కోసం కాదా? ఓట్లు వేసుకోవడానికి తప్పితే ఓట్లు వేయించుకున్నాక ప్రజల కోసం ఎవడైనా నిలబడుతున్నాడా? ఆలోచన చేయండి అమ్మా. మా వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడతారమ్మా. కానీ సర్కారు మారితేనే బతుకులు మారుతాయమ్మా. ఉందా తల్లి? న్యాయం ఉందా అమ్మా? ఒక తల్లి ఏడుస్తుంది, బిడ్డను కోల్పోయింది, కడుపు కోత. అమ్మా ఈ ఒక్క కొడుకే కాదు, అసలు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా పట్టించుకునేవాడు లేడు మన తెలంగాణలో. వందల మంది బిడ్డలు లెటర్ రాస్తున్నారు, నాకు ఉద్యోగం లేక చచ్చిపోతున్నాను అని. అయినా కూడా పలకరించేవాడు లేడు. ఒక్కసారి అయినా ఒక్క లీడర్ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ముఖ్యమంత్రి అయినా మీరు చచ్చిపోకండి అన్న భరోసా ఇచ్చిన పాపాన పోలేదు. అంటే ఏమిటర్థం? ఒక్కరైనా ఒక్కరింటికైనా పోయి, కనీసం ఒక్కరింటికైనా పోయి చెట్టంత కొడుకు పోయాడు తల్లి అని ఒక్కరైనా పరామర్శించాడా? ఒక్కడైనా ఒక్క రూపాయినా సాయం చేశాడా? మరి ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రభుత్వం ఎలా అవుతుంది? ఇది నిరంకుశ పాలన అవుతుంది. అమ్మా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సర్కారు మారితేనే బతుకులు మారుతాయి. ఆలోచన చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.